అయ్యగారికి నా వందనాలండి. మరి మా ఊరు ఐబీఎంఆర్ అండి. పాప మా కోడలండి. అయితే పెళ్ళి ఇది 3వ సంవత్సరం అండి. అయితే బాబుకి కొంచెం కణాలు తక్కువగా ఉన్నాయి. బిడ్డల కోసం అని తిరిగామండి. అయ్యగారి దగ్గర నేను వచ్చినప్పుడు అయ్యగారండి మా బాబు కణాలు తక్కువ ఉన్నాయంటే అరటిపండు ఇచ్చారండి. ఆ అరటిపండు ఎట్టుకెళ్ళి నేను బాబుకి ఇచ్చాను. ఇచ్చాక ఆ అబ్బాయిని కూడా ముగ్గురిని తీసుకొని 3 నెలలు వచ్చానండి. 3 నెలలు వచ్చాక అయ్యగారు అడిగారు, నీకు పాప కావాలా బాబు కావాలా అని. పాప కావాలా బాబు కావాలంటే అప్పుడు నాకు బాబు కావాలని అన్నదండి పాప. అలాగే అయ్యగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే కూడా మళ్ళీ తీసుకెళ్ళాక మా ఏపరాలు గారు వాళ్ళు మళ్ళీ ఐబీఎఫ్ చేయించారండి పిల్లల కోసమని. అయితే అది ఫెయిల్ అయింది. దేవుడు ఇస్తాడని మాకు వాగ్దానం ఇచ్చాడు. ఇస్సాక అయ్య గారు మాకు నిజంగా వాగ్దానం ఇచ్చారు. వాగ్దానం పక్కన పుడతారని మేము అనుకున్న విశ్వాసంతో ఎదురు చూసామండి. అలాగే 7 నెలలు వస్తా అనుకున్నాం. అప్పుడు 7వ నెలలో మేము పాలకొల్లు వెళ్ళామండి. పాప నీళ్ళు వేసుకుంది. ఇప్పుడు పాపకి 7వ నెల. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక. అలాగే ఇంకో బాబు ఉన్నాడండి మా ఇంటి పక్కన. ఆ బాబుకి దవడ మీద గడ్డేసిందండి. 2 సంవత్సరాలన్నర పిల్లోడు. 2,50,000 అయితే ఆపరేషన్ చేయాలన్నారండి. అయితే ఆ బాబు గురించి మేము పాలకొల్లు తీసుకెళ్ళానండి పాప నీళ్ళు వేసుకున్నాక. అప్పుడు అయ్యగారు అప్పుడు కూడా దవడ మీద చేసి ప్రార్థన చేశారు. ఆపరేషన్ పడకుండానే గడ్డ చిదిగిపోయిందండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించనుగా.